హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఇంట్లో చిన్న ఓణీల ఫంక్షన్ ఉంటే డ్రెస్ కొనడానికి వెళ్ళాం. మన మాంగళ్యం షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ ఏ డ్రెస్ తీసుకుంటామో ఏందో చూపిస్తారండి. ఇక్కడ ఫస్ట్ చీరలు చూడటానికి వెళ్ళాము. చీరలు అయితే 7,000, 8,000, 4,000 అంటే మన బడ్జెట్ని బట్టి మనం దగ్గర డబ్బులను బట్టి రేట్లు ఉండేయండి. చాలా తక్కువలో ఉండి 500 కాడి నుంచి 250 కాడి నుంచి ఉండే చీరలు ఉండయి. డ్రెస్సులు కూడా ఉండయి. అంటే మనం పెట్టేదాన్ని బట్టి ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పెద్ద షాపులు కదా వెళ్ళలేము, అక్కడ ఏం రేట్లు ఉంటాయి ఏమనుకుంటారు. అట్లేం కాదు, మన చిన్న షాపులో ఉన్న రేట్లు కూడా అక్కడే ఉంటాయి. ఆ రేట్లే ఆడ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మేము చీరలు చూసాము, ఈ నక్లీసులు చూసాము. ఆ నక్లీసులు అయితే 2,000, 1,500 అట్లా ఉన్నాయి. ఇక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇట్లా చూసామన్నమాట, గాగ్రా టైప్లో. అవి నచ్చక మళ్ళా మనం 3వ ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ చీరలు చూస్తున్నాం. ఈ చీరలు అవి ఏమి నచ్చలేదు. మేమైతే మంచి పట్టులంగా జాకెట్ తీసుకుందామని వెళ్ళాము. వెళ్ళినాక ఇక్కడ చూపించాడు ఆ అబ్బాయి. మనం పట్టు అంటే ఎప్పుడు కుట్టించుకోవాలి, వేసుకోవాలి, ఎప్పుడు తీసుకునేవి కదా అని అక్కడ కూడా అవి నచ్చలేదు. నచ్చక మళ్ళీ వేరే చాటుకి వెళ్ళాము. ఇక్కడ కాటన్ చీరలు 500, 600 ఇక్కడ బాగుండయి. ఇప్పుడు మేము 3వ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాము. మాకు నచ్చిన కుట్టిన మెటీరియల్ కాకుండా డ్రెస్ కావాలని వెళ్ళాము. హాఫ్ శారీ లాగా ఇట్లాగా అక్కడ అయ్యి 3వ ఫ్లోర్లో ఉంటాయి అని చెప్పారు. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా బాగుండే ఈ డ్రెస్సులు అన్నీ చూపించాడు ఆ అన్న. మొత్తం ఇట్లా తీసుకుంటే మంచి, ఇదిగో ఇట్లా రౌండ్లు జుట్టు పెట్టుండే కదా, అట్లాంటి వాటిలో మేము సెలెక్షన్ చేసుకున్నాం. అవి అయితే ఎప్పుడన్నా ఒకసారి వేసుకోవటానికి బాగుంటుంది. పార్టీకి వెళ్ళేటప్పుడు కానీ అట్లా వేసుకుంటే బాగుంటాయని చెప్పాడు. అవి చూస్తున్నాం అన్నమాట. మేము చాలా చూసాం. ఇది ఇట్లా చూపించారు కానీ ఇదేమంత మంచిగా లేదు. ఇది కూడా చూసాం కానీ బాగలేదు. ఎరుపు ఇవేమి నచ్చలేదు, మాకు అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ ఈ డ్రెస్ మాత్రం చాలా బాగుంది, చాలా నచ్చింది. మేము సెలెక్షన్ చేసుకున్న డ్రెస్ ఇదే. ఇవి రేట్ చాలా ఎక్కువ అని చెప్పాడు. ఆ డ్రెస్ ఒకటి, ఈ డ్రెస్ ఒకటి మేము సెలెక్షన్ చేసుకున్నాం. చాలా బాగుంది, ఎప్పుడన్నా వేసుకోవటానికి అమ్మాయికైనా కానీ బాగుండిద్ది అని చెప్పాడు. ఆ డ్రెస్ సెలెక్షన్ చేసుకొని మళ్ళీ 4వ ఫ్లోర్కి వెళ్ళాం. ఇక్కడ గౌన్లు చూసాం కానీ అవేమంత మంచిగా అనిపించలేదు. అవి చూసేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.